అక్కకి మరియు వైస్ చైర్మన్ అయినటువంటి అన్నకి నా యొక్క శుభాకాంక్షలు. మరియు ఈరోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి గ్రామస్తులు, తల్లిదండ్రులు అందరికీ నా నమస్కారాలు. అదేవిధంగా పిల్లలకి నా ఆశీస్సులు. ఈరోజు 78వ స్వాతంత్ర దినోత్సవం. ఏం స్వాతంత్రం అంటే మనకి పుస్తకాలు చూస్తున్న రాజులు సుల్తానులు ఉన్నారు. అప్పుడు వాళ్ళందరూ మన ఇండియన్సే, మా రాజులందరూ ఇండియన్సే, సుల్తానులందరూ ఇండియన్సే. వాళ్ళందరూ పరిపాలిస్తున్నప్పుడు వ్యాపారం కోసం బ్రిటిష్ వాళ్ళని వేరే దేశస్తులు మన దగ్గర డబ్బులు, బంగారం వస్తువు అవన్నీ సంపాదించుకొచ్చారు. వచ్చి ఏం చేశారు, చిన్నగా మన రాజుల్ని, మన సొంతాలను గమనించారు. ఈ దగ్గర కత్తులు మాత్రమే ఉన్నాయి, వాళ్ళ దగ్గర తుపాకు ఉన్నాయి. కత్తుతో మన దగ్గరికి వచ్చి పరిగెత్త వచ్చి కత్తితో అలాంటి పనులు పొడిస్తే వస్తాం, కానీ వాళ్ళ ఆర్మోర్ అయిపోవడం ఖాళీ ఒకటే తగ్గుతాం. తుపాకు చూస్తే భయపడతారని చెప్పి మన ఆస్తులందరినీ ఆక్రమించుకొని వాళ్ళే మనం బాధ్యతలు చేసుకొని పరిపాలించారు. వాళ్ళు ఏం పని చెప్తే ఆ పని చేస్తే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు రూపాయో, దమ్మిడినో, పైసానో ఇచ్చేసేవాళ్ళు. దాంతో మన భక్తులన్నీ దుర్భరం అయిపోయాయి. కొంతమంది పెద్దలు ఆలోచించి వీళ్ళని ఎక్కడి నుంచో వచ్చి మన ఆస్తులు లాక్కొని మన దేశాన్ని పరిపాలిస్తున్నారు, వీళ్ళు చెప్పినంత ఇస్తున్నారు, మన దగ్గర దొరికేటువంటి బంగారం వస్తువులు ఎక్కువ వెళ్ళిపోతున్నారని స్వాతంత్ర సేవలని పోరాటం చేసి ఈ రోజు 1947 ఆగస్టు 15 స్వాతంత్రం. దానికి గుర్తుగా ప్రతి సంవత్సరం ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటారు. కాబట్టి మన పెద్దలు మనల్ని ఏం ఆశించి ఈ స్వాతంత్రం తెప్పించినారంటే మనంతకు మనం బాగుపడతాం, మనంతకు మనం కష్టపడి ఉద్యోగాలు తెచ్చుకొని సంపాదించుకొని మనం బాగుపడతాము. మనం బాగుపడితే మన ఊరు బాగుపడుతుంది, మన ఊరు బాగుపడితే మన జిల్లా బాగుపడుతుంది, మన జిల్లా బాగుపడితే మన రాష్ట్రం బాగుపడుతుంది, మన రాష్ట్రం బాగుపడితే మన దేశం బాగుపడుతుంది. కాబట్టి దీంట్లో ముఖ్యమైనది మన స్వాతంత్రం రావడానికి మనము కష్టపడి బాగుపడి మనం బాగుపడతాం. కాబట్టి స్వేచ్ఛగా మనం చదువుకొని మనం మంచి ఉద్యోగాలు తెచ్చుకొని మన ఫ్యామిలీని మనం ఉద్ధరించుకుంటే, ఇలాగే అందరూ అనుకొని వాళ్ళ ఫ్యామిలీని ఉద్ధరించుకుంటే వాళ్ళ ఊరు కూడా ఉద్ధరించబడుతుంది. వాళ్ళ ఊరు ఉద్ధరించబడితే వాళ్ళ దేశం ఉద్ధరించబడుతుంది. కాబట్టి మీరు కూడా నేను బాగుపడాలా, నేను మంచి ఉన్నత స్థాయికి రావాలా అని మన పెద్దలైనటువంటి గాంధీ గారు, నెహ్రూ గారు, అంబేద్కర్ యొక్క ఆశయాలను గౌరవించి మనము ముందుకు నడుస్తాం. ఈ చిన్న అవకాశాన్ని అందరికీ